Good morning, my dear students. Once again, your Lalita ma'am is back with another topic for today, that is part 2 of isomerism. Okay, so in the part 1 of isomerism, we have learnt about structural isomers. Okay, so in this video, we are going to learn about stereoisomerism. Okay, that means in this we are going to learn about configurational isomers and conformational isomers. Okay, so in that again you have geometrical isomers and optical isomers are there. In configurational isomerism you have geometrical isomers are there, and you have to learn about optical isomerism. Okay, so this concept is a very little bit big concept. Okay, so I would like to discuss more objectives in this video than the concepts. Okay, so if you are very well versed with the concepts, then definitely you can do even the objective part also. Okay, so without any delay, let us go for isomerism part 2. Okay, now isomerism part 2. Okay, most of the questions which we come across in this chapter will be from this area only. So you have to be very careful with this area and at the same time you can even enjoy doing certain problems also. Okay, it is not the difficulty, dear children. Don't feel that it is a very difficult task to learn about optical isomers and all. No, if you just go through the questions, okay, and if you just analyze the options, it will become very easy for you to easily identify the options. Okay, na correct option among the 4 options which are given to you. Okay, మనం చాలా ఈజీగా కూడా చదువుకోవచ్చు. ఓకే, సో మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి చేస్తే అది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ లెట్ us go for the type of isomerisms which you have in the second part. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చదివాం? ఓకే, ఫస్ట్ పార్ట్లో స్ట్రక్చరల్ ఐసోమరిజం చదివాం. ఓకే, సెకండ్ పార్ట్లో ఇప్పుడు మనం ఏం చదవబోతున్నాం? స్టీరియో ఐసోమెరిజం గురించి చదవబోతున్నాం. ఓకేనా, ఐసోమెరిజం విచ్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? స్టీరియో ఐసోమెరిజం. ఈ స్టీరియో ఐసోమెరిజంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, 2 టైప్స్ ఉన్నాయి: కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. ఓకేనా, కాన్ఫిగరేషనల్, కన్ఫర్మేషనల్. ఓకే, కాన్ఫిగరేషనల్ అండ్ కన్ఫర్మేషనల్. ఈ కాన్ఫిగరేషన్లో మళ్ళీ మనకి ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. అవేంటవి? జామెట్రికల్ అండ్ ఆప్టికల్. ఓకేనా, జామెట్రికల్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్. ఓకే, సో వీటి గురించి ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ జామెట్రికల్ ఐసోమర్స్, జామెట్రికల్ ఐసోమెరిజంలో మనకి మళ్ళీ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అవేంటి? ఈజెడ్ ఐసోమర్స్ ఉన్నాయి, సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ ఉన్నాయి. ఓకేనా, సిస్ ట్రాన్స్, ఈజెడ్, ఇవేమో జామెట్రికల్ ఐసోమర్స్లోకి వస్తాయి. ఓకే, అండ్ ఆప్టికల్ ఐసోమర్స్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. డిఎల్ ఐసోమర్స్, ఆర్ఎస్ నోమన్క్లేచర్ ఉంది. ఓకేనా, డిఎల్ ఐసోమర్స్, ఆర్ఎస్ నోమన్క్లేచర్ ఉంది. ఓకే, ఆర్ఎస్ ఐసోమర్స్. ఓకే, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఎనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్, అవన్నీ కూడా ఆప్టికల్ ఐసోమర్స్లోకి వస్తాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఇవన్నీ డిస్క్రిప్షన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. సో ఐ విల్ డైరెక్ట్లీ గో ఫర్ ద క్వశ్చన్స్. ఓకేనా, క్వశ్చన్స్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, ఆ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందో ఆ రకంగా చదువుకుంటూ వెళ్దాం. ఓకే, సో టెక్స్ట్ బుక్లోంచి కాకుండా నేను వేరే రిఫరెన్స్ బుక్స్లోంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి రాసుకున్నాను. ఓకే, సో ఆ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, డైరెక్ట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ హియర్ బికాస్ టైమ్ విల్ నాట్ బీ సఫిషియంట్. ఇఫ్ ఐ కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద కాన్సెప్ట్, ఇట్ విల్ టేక్ లాట్ మచ్ టైమ్. సో టాప్ మోస్ట్ క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో యూ ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ విత్ మీ. ఓకే, సో నేను రాసుకొని వచ్చిన క్వశ్చన్స్ నేను బోర్డు మీద రాస్తూ 4 ఆప్షన్స్ కూడా రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ షో ఆప్టికల్ ఐసోమెరిజం అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, విచ్ వన్ షో ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకే, ఆప్షన్స్ కూడా ఒకసారి చూడండి. ఆప్టికల్ ఐసోమెరిజం విచ్ వన్ విల్ షో. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆప్షన్ CH2OH COOH. ఓకేనా, CH2OH COOH. కొంచెం ఆప్షన్స్ కూడా కొంచెం వరకు రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో కొంచెం టైం పట్టినా కూడా ఓకే, కేర్ఫుల్గా క్వశ్చన్స్ అనేవి అర్థం చేసుకుంటూ రాయడానికి ట్రై చేయండి. CH3 taken twice CH CH3 taken twice CH ఇదేమో ఆప్షన్ బి ఇచ్చారు. ఆప్షన్ సిలో ఏమిచ్చారు? CH3 CHOH COOH. CH3 CHOH COOH. అలాగే ఆప్షన్ డి CH3 taken twice CCl COOH. CH3 taken twice CCl COOH. సో ఇప్పుడు ఆప్టికల్ ఐసోమెరిజం అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన క్వశ్చన్లో కార్బన్కి 4 బాండ్స్ అనేవి ఉండాలి. ఓకే, 4 బాండ్స్ ఎలా ఉండాలి? డిఫరెంట్గా ఉండాలి. ABCD డిఫరెంట్ అయి ఉండాలి. ఓకేనా, ఇచ్చిన కార్బన్ చుట్టూరా 4 బాండ్స్ ఉండాలి. అండ్ దిస్ షుడ్ బి sp3 హైబ్రిడైజేషన్ అయి ఉండాలి. ఓకే, అండ్ ఆల్ ద 4 అటాచ్మెంట్స్ షుడ్ బి డిఫరెంట్. ఓకేనా, డిఫరెంట్ అటాచ్మెంట్స్. ఇది మనకి ఆప్టికల్ ఐసోమరిజం షో చేయడానికి మెయిన్ కండిషన్. డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. అలా డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉంటే ఆ పర్టికులర్ కార్బన్ని మనం ఏమంటాం? కైరల్ కార్బన్ అంటాం. ఓకేనా, అలా డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉంటే ఆ పర్టికులర్ కార్బన్ యాటమ్కి మనం ఏమంటాం? కైరల్ కార్బన్ అంటాం. సో ఇప్పుడు కైరల్ కార్బన్ అనేది ఉంటేనే ఆప్టికల్ ఐసోమెరిజం అనేది ఉంటుంది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, వన్స్ లుక్ ఎట్ ద గివెన్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు రైట్ ద 4 ఆప్షన్స్ ఇన్ దిస్ వే. ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ని ఇలా ABCD ఫామ్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. ఆప్షన్ ఏ ఉంది చూడండి, CH2OH అంటే ఈ కార్బన్కి 2 హైడ్రోజన్లు CH2. ఓకేనా, 2 హైడ్రోజన్లు, ఒక OH, ఇంకా ఒక COOH. ఓకేనా, ఆప్షన్ ఏని వాడు స్ట్రైట్గా ఇస్తే నేను ఇలా రాసుకున్నాను. ఓకే, సో ఇలా రాసుకుని ఇప్పుడు 4 అటాచ్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అంతే, మన పని అయిపోయినట్టే. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 4 అటాచ్మెంట్స్లో డిఫరెంట్ అటాచ్మెంట్స్ లేవు. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో నాట్ ఆప్టికల్లీ యాక్టివ్. ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. నాట్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకే, అలాగే ఆప్షన్ బి కూడా ఈ కార్బన్కి 2 CH3లు అటాచ్ అయ్యి ఉన్నాయని దాంట్లోనే తెలిసిపోతుంది మనకి. CH3 టేకెన్ ట్వైస్ అని సెడ్. మనకి ఏం చెప్పాను? 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 2 సేమ్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. అంటే ఆప్షన్ బి ఆల్సో రూల్డ్ అవుట్. ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ బి కూడా పోయింది. ఎందుకంటే సేమ్ అటాచ్మెంట్స్ ఉండొద్దు. ఓకేనా, ఏం చెప్పాను? డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఓకే, సో థర్డ్ ఆప్షన్ చూడండి, CH3 CHOH COOH. ఇది అవుతుంది. ఒకసారి చూడండి, CH3 ఈ కార్బన్కి ఒక పక్క CH3, ఇంకొక పక్క ఈ కార్బన్కి చూడండి, ఒక పక్క H, ఒక పక్క CH3, ఇంకో పక్క OH, ఇంకో పక్క COOH ఉన్నాయి. ఓకే, H COOH OH. సో అన్ని 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయి చూసారా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మళ్ళీ ఆప్షన్ డి కూడా రూల్డ్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే CH3 టేకెన్ ట్వైస్ అని ఎప్పుడు అన్నాడో ఆ కార్బన్కి 2 సిమిలర్ అటాచ్మెంట్స్ ఉన్నట్టు, ఇందాక ఆప్షన్ బిలో చూసినట్టు. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ కార్బన్ అనేది కైరల్ కార్బన్ అవుతుంది. సో రిక్వైర్మెంట్ ఈజ్ వాట్? 4 attachments, different attachments should be there, and that's why the carbon atom is considered to be what? Chiral carbon, sp3 hybridized carbon అనమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి, మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఓకే, నోట్ చేసుకోండి. సో ఆప్టికల్ ఐసోమెరిజం చేసుకోవాలంటే
ఇలాంటి ఆప్షన్స్ రాసుకోవడం తెలియాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. స్టీరియో ఐసోమర్స్ హ్యావ్ డిఫరెంట్ డాష్. స్టీరియో ఐసోమర్స్ హ్యావ్ డిఫరెంట్ డాష్. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఆప్షన్స్ మాలిక్యులర్ ఫార్ములా, స్ట్రక్చరల్ ఫార్ములా, కన్ఫర్మేషన్స్, కాన్ఫిగరేషన్స్. మాలిక్యులర్ ఫార్ములా, ఓకేనా, మాలిక్యులర్ ఫార్ములా, స్ట్రక్చరల్ ఫార్ములా, ఓకే, స్ట్రక్చరల్ ఫార్ములా. సి కాన్ఫిగరేషన్స్, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇదే ఆన్సర్, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. అండ్ ఆప్షన్ డి ఈజ్ వాట్? ఆప్షన్ డి ఈజ్ కన్ఫర్మేషన్స్. కాన్ఫిగరేషన్స్ మీకు డిఫరెన్స్ తెలియాలి. ఓకే, కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా జామెట్రికల్ ఐసోమర్స్, స్టీరియో ఐసోమర్స్కి మనకి జామెట్రికల్ ఐసోమెరిజం ఉంది. జామెట్రికల్ ఐసోమెరిజంలో ఎప్పుడు ఆల్కీన్స్నే చూడాలి, ఆల్కీన్స్కే ఎగ్జిబిట్ అవుతుంది. ఆల్కీన్స్లో కూడా C+C ఉంటే ఒక కార్బన్కి ఉన్న 2 అటాచ్మెంట్స్ డిఫరెంట్ అయి ఉండాలి. ఓకేనా, ఇందులో 2 కార్బన్స్ ఉన్నాయి, ఈ కార్బన్కి అటాచ్ అయిన 2 అటాచ్మెంట్స్ డిఫరెంట్ అయి ఉండాలి. అలాగే ఈ 2 కూడా డిఫరెంట్ అయి ఉండాలి. సపోజ్ సేమ్ ఉన్నాయనుకోండి, ఇక్కడ అటాచ్మెంట్ C ఉంది, ఇక్కడ కూడా CA ఉందనుకోండి, అంటే ఏదో సేమ్ అటాచ్మెంట్ ఉందనుకోండి. సపోజ్ CH3 సేమ్ అటాచ్మెంట్స్, సేమ్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఉన్నాయి ఈ కార్బన్కి. ఆల్కీన్ ఉంది, 4 బాండ్స్ స్ట్రక్చర్ ఉంది, అన్నీ సరిపోయాయి. కానీ ఏమవుతుంది, సేమ్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఉంటే ఇట్ కెనాట్ ఎగ్జిబిట్ నో జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ దిస్. ఓకేనా, జామెట్రికల్ ఐసోమెరిజంనే మనం కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం అంటాం. సో నో జామెట్రికల్ ఐసోమెరిజం. ఎందుకు? అటాచ్మెంట్స్ అన్నీ ఒక కార్బన్కి ఉన్న అటాచ్మెంట్స్ డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. సేమ్ అటాచ్మెంట్స్ ఉంటే అది రాంగ్, సేమ్ కాబట్టి రాంగ్ అనమాట. అంటే కాన్ఫిగరేషన్స్ మస్ట్ బి డిఫరెంట్. కాన్ఫిగరేషన్స్ అంటే అటాచ్మెంట్స్, ఓకేనా, అవి ఏమి ఉండాలి? డిఫరెంట్గా ఉండాలి. అప్పుడే స్టీరియో ఐసోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ వీ గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. సెలెక్ట్ ద కాంపౌండ్స్ విచ్ ఎగ్జిబిట్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. ఓకే, సిస్ ట్రాన్స్ ఎందులో ఉందో చూడమంటున్నాడు. ఓకే, సో ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ ఫ్యూమరిక్ యాసిడ్ అండ్ మ్యాలిక్ యాసిడ్. ఫ్యూమరిక్ అండ్ మ్యాలిక్, ఇదే ఆన్సర్. ఓకేనా, ఫ్యూమరిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్. ఓకే, సో మీరు కొంచెం మిగిలిన యాసిడ్ ఫార్ములాస్ కూడా కొంచెంగా బై హార్ట్ చేస్తూ వెళ్తే దట్ విల్ బీ బెటర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఫ్యూమరిక్ యాసిడ్ అంటే ఏంటి? C+C చెప్పాను కదా, కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజంలో C+C స్ట్రక్చర్ ఉండాలి, 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఆ 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ అంటే ఈచ్ కార్బన్కి డిఫరెంట్ అటాచ్మెంట్స్, 4 డిఫరెంట్ ఉండక్కర్లేదు. ఒక కార్బన్కు ఉన్న 2 అటాచ్మెంట్స్ డిఫరెంట్ ఉండాలి. ఓకే, సో ఫ్యూమరిక్ యాసిడ్ అంటే ఏమొస్తుంది మీకు ఇప్పుడు? C+C, ఇక్కడ COOH, ఇక్కడ H, ఆపోజిట్లో COOH, ఇక్కడ H. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ఆపోజిట్ సైడ్. దాన్ని ఏమంటారు? ట్రాన్స్ అంటారు. ఓకే, సిమిలర్ అటాచ్మెంట్స్ ఆపోజిట్ సైడ్లో ఉంటే, ఓకే రాసుకోండి కావాలనుకుంటే, సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ఆపోజిట్ సైడ్. సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్లో ఉంటే దాన్ని ట్రాన్స్ అంటారు. ఓకేనా, సిమిలర్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ సేమ్ సైడ్ ఉంటే సిస్ అంటారు. సపోజ్ COOH ఈ కార్బన్కి పైనే ఉంది, ఈ కార్బన్కి కూడా పైనే ఉంది అనుకోండి, హెచ్లు 2 కిందనే ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి COOH సేమ్ సైడ్ ఉన్నాయి, దీన్ని ఏమంటారు? సిస్ ఐసోమర్ అంటారు. సో ఫ్యూమరిక్ యాసిడ్ అండ్ మ్యాలిక్ యాసిడ్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? సిస్ ట్రాన్స్ ఐసోమర్స్. ఓకేనా, సిస్ ట్రాన్స్ ఐసోమర్స్. మీరు అలా 4 ఆప్షన్స్లో చెక్ చేసుకుంటూ ఉంటే సిస్ ఏది, ట్రాన్స్ ఏది అన్న క్వశ్చన్ వస్తుంది. సో సిస్ ఏమవుతుంది? సేమ్ సైడ్ attachments which are on the same side, then you call them as cis isomers. If similar attachments are on the opposite side, you call it as trans isomer.
Okay, so this kind of questions you will be getting. Okay, so we'll move on to the fourth question. ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేస్తాను విత్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ద ఐసోమెరిజం దట్ అరైజెస్ డ్యూ టు రెస్ట్రిక్టెడ్ బాండ్ రొటేషన్ ఈజ్ డాష్. ద ఐసోమెరిజం that arises due to restricted bond rotation is dash. ఓకే, చెప్పండి. ఇప్పుడే చూసాం మనం జామెట్రికల్ ఐసోమెరిజం. ఆన్సర్ ఏమొస్తుంది? రెస్ట్రిక్టెడ్ బాండ్ రొటేషన్ ఉన్న ఐసోమెరిజం ఏంటి అని అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ వాడు ఇస్తాడు, అందులో జామెట్రికల్ ఐసోమెరిజం ఈజ్ ద ఆన్సర్. జామెట్రికల్ ఐసోమెరిజం ఎందులో కనిపిస్తుంది? ఆల్కీన్స్లో కనిపిస్తుంది. ఓకేనా, ఆన్సర్ ఏంటి? జామెట్రికల్ ఐసోమెరిజం. దిస్ యూ కెన్ సీ ఓన్లీ ఇన్ ఆల్కీన్స్. దట్ మీన్స్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ వేర్ C డబుల్ బాండ్ C ఈజ్ ప్రెసెంట్. ఓకేనా, C డబుల్ బాండ్ C ఉన్న స్ట్రక్చర్స్కి మాత్రమే జామెట్రికల్ ఐసోమెరిజం అనేది మనం చూడగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? రెస్ట్రిక్టెడ్ బాండ్ రొటేషన్. హియర్ దీస్ 2 కార్బన్ ఆటమ్స్ ఆర్ స్ట్రాంగ్లీ బాండెడ్ విత్ డబల్ బాండ్. ఓకే, సో దెర్ ఈస్ నో ఛాన్స్ టు మూవ్ ఎయిదర్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్. ఆ కార్బన్ ఆటమ్స్ని మనం రొటేట్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ద ఐసోమెరిజం విచ్ అరైజెస్ డ్యూ టు రెస్ట్రిక్టెడ్ బాండ్ రొటేషన్. బాండ్ రొటేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కార్బన్ ఆటమ్స్ రెండింటికి స్ట్రాంగ్ డబల్ బాండ్ ఉందన్నమాట. ఓకే, సో రెస్ట్రిక్టెడ్ బాండ్ రొటేషన్తో ఫామ్ అయ్యేది ఏంటి? జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్ చూడండి. One second, I'll write 5th question. Okay, so once you look at this question, a compound that contains two dissimilar asymmetric carbon atoms. A compound that contains two dissimilar asymmetric carbon atoms. A compound that contains two dissimilar asymmetric carbon atoms can exhibit dash number of stereoisomers. క్వశ్చన్ అర్థమైందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఒక కాంపౌండ్లో 2 డిస్సిమిలర్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయంట. ఒక పెద్ద కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్లో 2 ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ అంటే ఏంటి? కైరల్ కార్బన్స్. గుర్తుపెట్టుకోండి, ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ అంటే ఏంటి? కైరల్ కార్బన్స్. కైరల్ కార్బన్స్ అంటే ఇందాక మనం చూసినట్టు 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండే కార్బన్స్ 2 ఉన్నాయంట. ఓకేనా, 2 డిస్సిమిలర్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ ఉండే కాంపౌండ్ ఎన్ని స్టీరియో ఐసోమర్స్ని ఇస్తుంది? ఓకే, పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్. సొల్యూషన్ ఏంటి? ఫార్ములా ఉంటుంది, నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్కి ఫార్ములా ఏంటి? ఓకే, నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ 2 power n. ఓకే, నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ 2 power n. ఇక్కడ n ఏంటి? నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎసిమెట్రిక్ కార్బన్స్. నెంబర్ ఆఫ్ ఎసిమెట్రిక్ కార్బన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ n వాల్యూ. ఓకే, 2 ఎసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ 2 power n. ఓకేనా, నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ ఈజ్ 2 power n కాబట్టి 2 power
ఎన్ ఏమో ఇక్కడ 2 ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమొస్తుంది 4 వస్తుంది. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు 4, 2, 6, 8. ఓకే, సో అందులో మనం కరెక్ట్ ఆన్సర్ ఏం రాసుకోవాలి 4 రాసుకోవాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్కి ఫార్ములా ఏంటి 2n, వేర్ n ఈజ్ ద ఎసిమెట్రిక్ నెంబర్ ఆఫ్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్. ఓకే, n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్. ఓకే, సో అలాగే 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్, ఐసోమర్స్ which can be interconverted through rotation around a single bond. ఇది చూడండి, isomers which can be interconverted, isomers which can be interconverted, which can be interconverted, interconverted isomers which can be interconverted through rotation around a single bond anta, through rotation around a single bond, rotation around a single bond. ఇలాంటి వాటిని ఏమంటారు కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. ఓకే, ఆ ఐసోమర్స్ని ఏమంటారు కన్ఫర్మేషన్స్ అంటారు. ఓకేనా, కన్ఫర్మేషనల్ ఐసోమర్స్, కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ ఒకసారి గుర్తు చేసుకోండి, లేకపోతే కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఒక్కసారి చూడండి. కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ సింగిల్ బాండ్ ఉండే కాంపౌండ్స్ అంటే ఆల్కేన్స్ మాత్రమే, నాట్ ఆల్కేన్స్. జామెట్రికల్ ఐసోమరిజం ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ఆల్కీన్స్. ఇందాక చెప్పినట్టు రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంటుంది జామెట్రికల్ ఐసోమరిజంలో, అది C ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఏంటి సింగిల్ బాండ్స్ ఉండే కాంపౌండ్స్ మధ్యలో జరిగే ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకే, ఆప్టికల్ కాదు ఇది, యాక్చువల్గా కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. ఓకే, సో ఈథేన్ అంటే ఏంటి C2H6. ఓకే, ఈ C2H6కి కన్ఫర్మేషన్స్ అనేవి డ్రా చేసుకుంటారు. అంటే యాక్చువల్గా మీరు ఈ C2H6ని C H3 ఇలా రాసుకోవచ్చు. ఓకే, CH3 సింగిల్ బాండ్ CH3 అని. ఇప్పుడు దీన్నే న్యూమాన్ ప్రొజెక్షన్లో ఒక సర్కిల్లో ఇండికేట్ చేస్తారు. ఓకేనా, ఒక సర్కిల్ తీసుకుంటాము. ఓకే, ఒక కార్బన్ని అంటే మనకి 2 కార్బన్లు ఒక ప్లేన్లో అరేంజ్ అయి ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ కార్బన్, సెకండ్ కార్బన్ ఈజ్ కాల్డ్ యాజ్ రేర్ కార్బన్. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ కార్బన్కి మనం ఒక సర్కిల్ గీసి దానికి ఉన్న అటాచ్మెంట్స్ని మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ కార్బన్ ఫ్రంట్ కార్బన్ అనుకోండి, దానికి 3 హైడ్రోజన్లు ఉన్నాయి. ఆ 3 హైడ్రోజన్లని నేను ఇలా ఇండికేట్ చేస్తాను. సెకండ్ కార్బన్ వెనకాల సైడ్ ఉంది కాబట్టి దానికి ఏమంటాం రేర్ కార్బన్ అంటాం. ఓకే, రేర్ కార్బన్ అంటే ఆ రేర్ కార్బన్ని మనం చూడలేము. ఓకే, కానీ దానికి అటాచ్ అయ్యి ఉన్న అటాచ్మెంట్స్ని మనం డాటెడ్ లైన్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, ఇలా డాటెడ్ లైన్తో ఇండికేట్ చేసేవేమో హైడ్రోజన్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద రేర్ కార్బన్ ఆర్ ఇండికేటెడ్ బై డాటెడ్ లైన్స్. హైడ్రోజన్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద ఫ్రంట్ కార్బన్ ఆర్ ఇండికేటెడ్ బై సాలిడ్ లైన్స్. సాలిడ్ లైన్స్ ఏమో ఫ్రంట్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న హైడ్రోజన్స్. డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేశాను చూడండి, అవేమో బ్యాక్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న హైడ్రోజన్స్. ఓకే, సో ఇలాగ రాసే ప్రాసెస్ని మనం కన్ఫర్మేషన్స్ అంటాం. అంటే ఒక సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ని ఏవి ఇచ్చినా కూడా మనం ఇలా రాసుకోవచ్చు. సపోజ్ నేను ఈథెన్కి ఇప్పుడు చెప్పాను, బ్యూటేన్కి తీసుకోండి C4H10. ఈ బ్యూటేన్ని CH3CH2 అలా రాసుకోవచ్చు, లేకపోతే 2 కార్బన్ల మధ్యలో అన్నిటినీ అరేంజ్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఏంటి C4H10 మనం ఎలా రాస్తాం, ఇలా రాస్తాం 4 కార్బన్స్ ఇలాగా. ఓకేనా, CH3 CH2 CH2 CH3 అని రాస్తాం. నేనేం చెప్తున్నానంటే న్యూమాన్ ప్రొజెక్షన్లో ఈ 2 కార్బన్స్నే తీసుకోండి. ఓకేనా, ఆ 2 కార్బన్స్నే వాటికి ఉన్న అటాచ్మెంట్స్ని సర్కిల్ లాగా రాయమంటున్నాడు. ఓకే, అలా రాస్తే వాటిని ఏమంటారు కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈ 2 కార్బన్స్ నాకు ఇదేమో ఫస్ట్ కార్బన్, ఇదేమో సెకండ్ కార్బన్. సో ఫస్ట్ కార్బన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ కార్బన్ అండ్ సెకండ్ కార్బన్ ఈజ్ కాల్డ్ యాజ్ రేర్ కార్బన్. దీన్ని ఈ టైప్లో న్యూమాన్ ప్రొజెక్షన్లో ఇండికేట్ చేయాలి. ఓకే,
సో అంటే సర్కిల్ గీసుకోవాలి, సాలిడ్గా 3 లైన్లు గీసుకుంటాం, ఎందుకంటే 3 అటాచ్మెంట్స్ ఉన్నాయి అన్నట్టు ఈ రెండిటికి. ఒక పక్క CH3, ఇంకొక 2 H2లు. ఓకే, ఒక అటాచ్మెంట్ ఏమో CH3, ఇంకో 2 హైడ్రోజన్లు. ఓకేనా, నేను పైన CH3 రాస్తున్నాను, 2 హైడ్రోజన్లు రాస్తున్నాను. అలాగే బ్యాక్ కార్బన్కి ఉండేవి కూడా మనం అలాగే ఇండికేట్ చేయాలి. సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి, బ్యాక్ కార్బన్కి ఉండేవి మనం డాటెడ్ లైన్తో ఇండికేట్ చేస్తున్నాము. ఓకేనా, అంటే ఈ డాటెడ్ లైన్లో ఉండేవి ఏంటి, బ్యాక్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న అటాచ్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, బ్యూటేనే ఇది కూడా, బట్ ఇట్ ఈస్ ద వే యు ఆర్ ఎగ్జిబిటింగ్ బ్యూటేన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, న్యూమాన్ ప్రొజెక్షన్. ఓకే, సో దానికి కన్ఫర్మేషన్స్ అంటారు వీటిని. అయితే ఇక్కడ మీకు రకరకాల ఐసోమర్స్ అనేవి వస్తాయి. ఇఫ్ యు ఆర్ రొటేటింగ్ దిస్ ఐసోమర్ ఫర్ ఈచ్ 60 degrees, ఒక్కొక్క 60 degreesకి మీరు రొటేట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు రకరకాల ఐసోమర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఒక్కొక్క 60 degrees రొటేషన్ దగ్గర ఓకే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐసోమర్ అనేది వస్తుంది. మీకు క్వశ్చన్స్ ఇంకా వస్తాయి ముందర. ఆ క్వశ్చన్స్లో అవి ఏం టైప్ ఆఫ్ ఐసోమర్స్ వస్తాయి అనేది మనం చూద్దాం. ఏ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి మనకి, ఏంటి, స్టాగర్డ్ ఐసోమర్స్ ఉన్నాయి, ఎక్లిప్స్డ్ ఐసోమర్స్ ఉన్నాయి, గాష్ ఆర్ స్క్యూ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు ఇదే మాలిక్యూల్ని ఒక 60 degrees వరకు రొటేట్ చేసామనుకోండి, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ముందరికి వెళ్తుంది, అప్పుడు ఇంకొక రకమైన స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అలా మనకి ఒక్కొక్క 60 degrees రొటేట్ చేసుకుంటూ వెళ్తే రకరకాల కన్ఫర్మేషన్స్ అనేవి వస్తాయి. ఆ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఏమంటాం, కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద కన్ఫర్మేషన్స్ ఆఫ్ బ్యూటేన్ అన్నమాట ఇప్పుడు. ఓకేనా, కన్ఫర్మేషన్స్ ఆఫ్ బ్యూటేన్. ఓకే, కన్ఫర్మేషన్స్ ఆఫ్ బ్యూటేన్. ఇది ఎక్కడ అంటున్నాడు వాడు, సింగిల్ బాండ్సే, అరౌండ్ ద సింగిల్ బాండ్స్. అంటే ఆల్కేన్స్లోనే మనం కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అనేవి రాయగలము. ఓకే, ఓన్లీ ఫర్ ఆల్కేన్స్, ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్స్లో కూడా మనం ఏం టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి, ఎక్లిప్స్డ్ ఉంటాయి, స్టాగర్డ్ ఉంటాయి, స్క్యూ ఆర్ గాష్ అనేవి ఉంటాయి. ఓకే, ఒక్కొక్క 60 degrees మనం రొటేట్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐసోమర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అది కూడా మనం నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్స్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, మీసో టార్టారిక్ యాసిడ్ అండ్ డీ టార్టారిక్ యాసిడ్ ఆర్ డాష్. ఈ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. మీసో టార్టారిక్ యాసిడ్ అంట, మీసో టార్టారిక్ యాసిడ్ అండ్ డీ టార్టారిక్ యాసిడ్. డి అంటే డెక్స్ట్రో అని, టార్టారిక్ యాసిడ్ ఆర్ డాష్. ఏంటి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ ఏమిచ్చాడు, మీసో టార్టారిక్ యాసిడ్ అండ్ డీ టార్టారిక్ యాసిడ్ ఆర్ పొజిషన్ ఐసోమర్స్, రేసమిక్ మిక్స్చర్స్, ఎనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్. ఓకే, పొజిషన్ ఐసోమర్స్ అయితే కావు, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నదే స్టీరియో ఐసోమర్స్ గురించి. పొజిషన్ ఐసోమర్స్ ఎక్కడ వస్తాయి, స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో వస్తాయి. ఓకే, సో ఇవైతే మీసో, రేసమిక్ మిక్స్చర్ ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి స్ట్రక్చరల్లో కనిపించవు. ఎక్కడ కనిపిస్తాయి, ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి స్టీరియో ఐసోమెరిజంలో కనిపిస్తాయి. ఓకే, సో మీసో టార్టారిక్ యాసిడ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈజ్ మీసో టార్టారిక్ యాసిడ్. ఒకసారి చూడండి, టార్టారిక్ యాసిడ్ ఫార్ములా మీకు తెలుసు. ఓకేనా, ఓకే, డీ టార్టారిక్ యాసిడ్, మీసో టార్టారిక్ యాసిడ్. చూడండి ఇక్కడ, దేర్ యాక్చువల్లీ ఆన్సర్ ఏంటంటే డయాస్టీరియోమర్స్. ఓకే, డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి, ద సబ్స్టెన్సెస్, ద 2 compounds which are not mirror images, non superimposable also. ఓకేనా, మిర్రర్ ఇమేజెస్ అవ్వవు, సూపర్ ఇంపోజ్ కూడా కావు, అలాంటి సబ్స్టెన్సెస్ని మనం డయాస్టీరియోమర్స్ అంటాం. ఇప్పుడు మీసో టార్టారిక్, మీసో కాంపౌండ్స్ అంటే ఐడియా ఉందా, విచ్ రొటేట్స్ ద, అంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ద కాంపౌండ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేస్తుంది, హాఫ్ పార్ట్ రొటేట్ చేయదు. ఓకే, చూడండి, HOH, COOH. ఓకే,
సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మీసో టార్టారిక్ యాసిడ్. ఓకే, దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉంటుంది. ఓకే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ దేర్. ఓకే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ద లైన్ విచ్ డివైడ్స్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఓకే, సో ఇది మీసో టార్టారిక్ యాసిడ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో ఇందులో ఏంటి? ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకే, ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఎందుకు? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి. ఓకే, ఇన్యాక్టివ్, ప్లీజ్ రిమెంబర్, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకే, ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ కాంపెన్సేషన్ అనే ఒక ఫినామినన్ ఉంటుంది మీకు, ఇంటర్నల్ కాంపెన్సేషన్. ఓకే, ఇంటర్నల్ కాంపెన్సేషన్ అంటే ఏంటి? ఇట్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అంటే ఈ పైన పార్ట్ రొటేట్ చేస్తే కింద పార్ట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేయలేదు. ఓకే, ఎయిదర్ ఆఫ్ దీస్ 2 parts ఆఫ్ మీసో టార్టారిక్ యాసిడ్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, సో అలాంటి కాంపౌండ్స్ని మనం ఏమంటాం? మీసో కాంపౌండ్స్ అంటాం. ఓకే, అవేంటి? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకే, అలాగే డీ టార్టారిక్ యాసిడ్ అంటే ఏంటి? డెక్స్ట్రో. డెక్స్ట్రో అంటే OH to be ఆన్ ద రైట్ సైడ్. ఓకే, OH to be ఆన్ ద రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా OH ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఓన్లీ. డెక్స్ట్రో టార్టారిక్ యాసిడ్, ఇప్పుడు రెండు ఒకేలా ఉంటాయి స్ట్రక్చర్స్. మీసో టార్టారిక్ యాసిడ్, డెక్స్ట్రో టార్టారిక్ యాసిడ్ రెండు ఒకేలా ఉంటాయి. కానీ మనం అవైతే మిర్రర్ ఇమేజెస్ కావు. ఇప్పుడు నేను సేమ్ డీ టార్టారిక్ యాసిడ్ అన్నా కూడా ఇదే స్ట్రక్చర్ డ్రా చేయాలి. ఓకే, దే ఆర్ నాట్ మిర్రర్ ఇమేజెస్. చూడండి, నార్మల్గా మిర్రర్ ఇమేజ్ అయితే OH ఇటు రావాలి, H అటు రావాలి. కానీ డెక్స్ట్రో అన్నప్పుడు OH మనం ఎప్పుడు రైట్లోనే వేసుకోవాలి కదా. ఓకేనా? డెక్స్ట్రో అన్నప్పుడు OHని రైట్లో వేసుకుంటే దాన్ని డెక్స్ట్రో అంటారు. OH లెఫ్ట్ సైడ్ ఉంటే లీవో అంటారు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎల్ లీవో, లెఫ్ట్ సైడ్ లీవో. లెఫ్ట్ సైడ్లో OH ఉంటే లీవో అంటారు, రైట్ సైడ్లో OH ఉంటే డెక్స్ట్రో అంటారు. ఇప్పుడు D అన్నప్పుడు మనం OHని రైట్ సైడ్లోనే వేసుకోవాలి కంపల్సరీగా. మరి అవి మిర్రర్ ఇమేజెస్ కాదు, సూపర్ ఇంపోజిబుల్ కాదు. సో సచ్ కైండ్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? డయాస్టీరియోమర్స్. సో ఇప్పుడు మీసో టార్టారిక్ యాసిడ్, డీ టార్టారిక్ యాసిడ్ ఏమవుతాయి? డయాస్టీరియోమర్స్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకసారి IITలో కూడా ఇచ్చాడు ఇదే క్వశ్చన్. ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ డయాస్టీరియోమర్స్. మీన్స్ వాట్? దే ఆర్ నాట్ సూపర్ ఇంపోజిబుల్, దే ఆర్ నాట్ ఈవెన్ మిర్రర్ ఇమేజెస్ ఆల్సో. ఎనాన్షియోమర్స్ అంటే నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్, అట్లీస్ట్ మిర్రర్ ఇమేజ్ అయినా ఉంటుంది. ఇవి మిర్రర్ ఇమేజెస్ కావు, సూపర్ ఇంపోజిబుల్ కావు. ఓకే, సో అలాంటి కాంపౌండ్స్. ఓకే, సూపర్ ఇంపోజిబుల్ అంటే ఏంటి? సూపర్ ఇంపోజిబుల్ అంటే ఇది తీసి దీని మీద పెట్టడం కాదు. ఎగ్జాక్ట్గా రొటేషన్ జరిగిన తర్వాత, అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పాస్ చేసిన తర్వాత రొటేట్ అయిపోతుంది. ఆ రొటేట్ అయిన తర్వాత మనం సూపర్ ఇంపోజ్ చేస్తే ఒకదానికొకటి కనిపించకుండా, అంటే ఎక్లిప్స్డ్గా ఒకదాని మీద ఒకటి ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతే సూపర్ ఇంపోజిబుల్ అంటాం. ఓకే, సో దే ఆర్ డయాస్టీరియోమర్స్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8? ద నెంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. నంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. ఇప్పుడే చెప్పాను కన్ఫర్మేషన్స్. ఇది బ్యూటేన్కి, ఈథేన్కి అయితే అన్ని హెచ్లే ఉంటాయి. నంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ ఆర్ డాష్. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చాడు? నంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ ఆర్ 1, 2, 3 ఇన్ఫినిటీ. 1, 2, 3 ఇన్ఫినిటీ. ఆన్సర్ ఈజ్ ఇన్ఫినిటీ. మనం ఒక్కొక్క యాంగిల్ మార్చుకుంటూ చాలా కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో నంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఐసోమర్స్ ఆఫ్ ఈథేన్ ఆర్ వాట్? ఇన్ఫినిటీ. Okay, if you are changing 1 degree angle, you will get one more isomer. 1 more degree if you change, you will get one more isomer. Okay, చాలా కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఈథేన్కి నంబర్ ఆఫ్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఆర్ ఇన్ఫినిటీ. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఫర్ 9th question. 9th question.
అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఆల్కీన్ దట్ ఎగ్జిబిట్స్ ఆప్టికల్ ఐసోమెరిజం ఈజ్, which one will exhibit optical isomerism? ఆప్టికల్ ఓపీ అని రాస్తున్నా, ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చాడు? 4 ఆప్షన్స్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్స్ 2-methyl-2-pentene? ఆప్షన్ ఏ 2-methyl-2-pentene. ఓకే, 2-methyl-2-pentene. ఆప్షన్ బి 3-methyl-2-pentene, 3-methyl-2-pentene. ఆప్షన్ సి 4-methyl-1-pentene, 4-methyl-1-pentene. ఆప్షన్ డి 3-methyl-1-pentene. ఆప్టికల్ ఐసోమెరిజం దేన్ని ఏది ఈ ఫోర్ట్లో ఏది ఎగ్జిబిట్ చేస్తుంది? 3-methyl-1-pentene. ఓకే, సో ఇప్పుడు మీరు స్ట్రక్చర్స్ వేసుకొని కైరల్ కార్బన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో స్ట్రక్చర్స్ వేసుకుంటారా? ఓకే, చూడండి స్ట్రక్చర్స్. మీరు డైరెక్ట్గా స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ నేమ్స్ ఇచ్చాడు కాబట్టి కొంచెం స్ట్రక్చర్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో 2-methyl-2-pentene అంట. పెంటీన్ అంటే ఏంటి? ఆప్షన్ ఏలో 1 2 3 4 5 కార్బన్స్. 2-pentene అంటే సెకండ్ కార్బన్కి డబల్ బాండ్ ఉంటుంది, అదే సెకండ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ కూడా ఉంటుంది. ఓకేనా, 2-methyl-2-pentene. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్కి హైడ్రోజన్స్ ఎన్ని వస్తాయి? 2 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్. అంటే ఇది కైరల్ కార్బన్ కాదు. 1 2 3 4 ఇది అయిపోయింది. 1 2 ఇది కూడా కైరల్ కార్బన్ కాదు, 2 హైడ్రోజన్సే. ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ అంటే సిమిలర్ అటాచ్మెంట్స్, అంటే అది కూడా కైరల్ కార్బన్ కాదు. ఇక్కడ 3 సేమే, ఇది కూడా కైరల్ కార్బన్ కాదు. ఇందులో ఏ ఒక్క కార్బన్ కూడా కైరల్ కార్బన్ కాదు. అటాచ్మెంట్స్ ఏమి ఉండాలి? డిఫరెంట్ అటాచ్మెంట్స్ అయి ఉండాలి. సో ఒక్క కైరల్ కార్బన్ కూడా లేదు, నో కైరల్ కార్బన్. సో నాట్ ఆప్టికల్లీ యాక్టివ్, నో కైరల్ కార్బన్. సో ఇప్పుడు మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో కైరల్ కార్బన్ ఎక్కడుందో వెతుక్కోవాలన్నమాట. స్ట్రక్చర్ వేసుకుని దానికి ఈచ్ కార్బన్కి చెక్ చేయండి. ఏ ఒక్క కార్బన్కి కైరల్ కార్బన్ వచ్చినా అది ఆప్టికల్ ఐసోమెరిజమే. ఏ దానికి రాలేదనుకోండి, ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకే, చూడండి 3-methyl-2-pentene 1 2 3 4 5 2-pentene అన్నాడు కాబట్టి 2-methyl-2-pentene కదా ఇది, అంటే ఇక్కడ రావాలి. ఒకసారి చూడండి 2-methyl-2-pentene. ఓకే, సరే ఇది చూడండి. సెకండ్ ఆప్షన్ చూడండి 3-methyl-2-pentene. ఓకే, 3-methyl-2-pentene. దీనికి CH3, ఇది కైరల్ కాదు, అన్నీ సేమ్ అటాచ్మెంట్స్. ఇదేమో ఒక పక్క హెచ్ డబల్ బాండ్ ఉంది. డబల్ బాండ్స్ ఉంటే sp3 హైబ్రిడైజేషన్ ఉండదు. దానికి sp3 హైబ్రిడైజేషన్ కాదు కదా, దీనికి ఏ హైబ్రిడైజేషన్ ఉంది చూడండి, 1 2 3 సిగ్మా బాండ్స్. అంటే ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఎప్పుడు కూడా కైరల్ అవ్వదు. కైరల్ కార్బన్ మస్ట్ బి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో చెక్ చేయండి, ఇది కూడా sp హైబ్రిడైజేషన్ ఉంది దీంట్లో. ఇందులో సిమిలర్ అటాచ్మెంట్స్ ఉంటాయి, ఇందులో సిమిలర్ అటాచ్మెంట్స్ ఉంటాయి, నాట్ కైరల్. సో థర్డ్ ఆప్షన్ చూడండి 4-methyl-1-pentene. ఓకేనా, 4-methyl-1-pentene 1 2 3 4 5. ఇది ఫస్ట్ కార్బన్కి, ఫోర్త్ కార్బన్కి మిథైల్. ఓకే, దీనికి CH2 ఉంటుంది, సిమిలర్ అటాచ్మెంట్స్ ఉన్నట్టు. CH డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ కాదు. ఓకే, దీనికి సిమిలర్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఈ కార్బన్ కైరల్ అవుతుందా ఒకసారి చూడండి. 1 2 3 4th వన్ ఈజ్ విత్ H. ఓకే, సో ఈ కార్బన్
కైరల్ అవ్వచ్చు. ఓకే, అండ్ దిస్ కెనాట్ బి కైరల్ కార్బన్. ఈ కార్బన్ ఒకటి చెక్ చేయండి. ఓకే, హియర్ దిస్ ఫుల్ అటాచ్మెంట్ ఇఫ్ యూ టేక్, దిస్ ఈజ్ వన్ ఫుల్ అటాచ్మెంట్, వన్ ఈజ్ హెచ్ అండ్ అనదర్ ఈజ్ CH3, మళ్ళీ ఇక్కడ CH3, ఈ రెండు సేమ్ అయిపోయి అంటే ఇట్ ఈస్ నాట్ కైరల్. ఓకే, ఆప్షన్ డి చూడాలి ఇప్పుడు. 3-methyl 1-pentene, 1 2 3 4 5, 1-pentene అంటే డబుల్ బాండ్ ఇక్కడ వేసుకుంటాను. థర్డ్ పొజిషన్లో మిథైల్. ఇప్పుడు ఇది కైరాల్ అవుతుందా చెక్ చేయండి. ఓకే, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఈ కార్బన్కి అటాచ్ ఉన్నాయి అంటే సిమిలర్ అటాచ్మెంట్స్, అంటే దిస్ ఈజ్ నాట్ కైరల్. ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ ఉంది, ఇక్కడ 1 2 3, sp2 కాదు sp3 అయి ఉండాలి. కార్బన్ ఆటమ్ sp3 అయి ఉండాలి కైరల్ అవ్వాలి అంటే. ఈ కార్బన్ని చూడండి. ఓకే, థర్డ్ కార్బన్ వన్స్ యూ చెక్, 1 2 3 ఉన్నాయి, ఒక హెచ్ ఉంది. సో ఇదంతా ఒక అటాచ్మెంట్, ఇదంతా ఒక అటాచ్మెంట్, CH3 ఒక అటాచ్మెంట్, హెచ్ ఒక అటాచ్మెంట్, అన్నీ 4 డిఫరెంట్ కదా, ఆల్ 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్. అంటే ఈ కార్బన్ కైరల్ అవుతుంది. స్టార్ వేసుకోవాలి. ఓకేనా, స్టార్ వేసాను చూసారా. ఓకే, ఈ కార్బన్ కైరల్ కార్బన్ అవుతుంది. ఆల్ 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ అట్ ద సేమ్ టైం sp3 హైబ్రిడైజేషన్. ఓకే, సో కాబట్టి ఒక కైరల్ కార్బన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3-methyl 1-pentene అవుతుంది, కైరల్ కార్బన్ అవుతుంది. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్లో కైరల్ కార్బన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకే, సో వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10? సో కైరల్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? దోస్ విచ్ ఆర్ నాట్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజెస్. ఇక్కడ చూడండి 10th క్వశ్చన్ కాన్సెప్చువల్గా ఇచ్చాడు. కైరల్ కార్బన్స్ ఆర్ డాష్. ఆప్షన్ ఏ ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజ్. కైరల్ కార్బన్ అంటే ఏంటి? సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ మీద సూపర్ ఇంపోజబుల్ అయితే కైరాల్ అంటారా? ఆన్ దేర్ మిర్రర్ ఇమేజ్. ఆప్షన్ బి నాట్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజ్, పైన దానికి నాట్ పెట్టుకోండి. ఆప్షన్ సి అన్స్టేబుల్ మాలిక్యూల్స్. అన్స్టేబులా? ఆప్షన్ డి ఈజ్ వాట్? capable of showing geometrical isomerism. Capable of showing geometrical isomerism. ఓకేనా? capable of showing geometrical isomerism. ఆన్సర్ ఏంటి? బి. కైరల్ కార్బన్స్ ఆర్ నాట్ సూపర్ ఇంపోజబుల్ ఆన్ దేర్ మిర్రర్ ఇమేజెస్. ఆ పాయింట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. Question number 11. Okay, once you check. Question number 11. The compound CHCl can exhibit dash type of isomerisms. CHCl double bond CHCl కాంపౌండ్ ఇలా ఇచ్చాడు. CHCl డబల్ బాండ్ CHOH డబల్ బాండ్ CHOH COOH. ఓకే, సో ఇలా చూడండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఏ టైప్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది? ఓకే, సో దట్ ఈస్ యువర్ 11th క్వశ్చన్. ఓకేనా?
ఓకే, 11th క్వశ్చన్. ఇట్ ఎగ్జిబిట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజమ్స్. ఓకే, ఏంటేంటి ఎగ్జిబిట్ చేస్తుంది? ద కాంపౌండ్ విత్ మాలిక్యులర్ ఫార్ములా కెన్ ఎగ్జిబిట్ జామెట్రికల్, ఆప్టికల్, పొజిషన్ అండ్ ఫంక్షనల్. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది స్పెషల్ అనమాట. ఓకే, దిస్ కాంపౌండ్ మీరు డ్రా చేసుకుని ఎలాబరేట్ చేసి డ్రా చేసుకుని చూసుకోండి. అన్నీ ఇప్పుడు చేసుకోవాలంటే కష్టం అవుతుంది. క్వశ్చన్, దిస్ కెన్ బి జామెట్రికల్ అవుతుంది, ఆప్టికల్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? ఇట్ కెన్ బి ఫంక్షనల్ ఆల్సో. ఓకే, ఇట్ కెన్ బి పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఆల్సో. పొజిషన్ కూడా అవుతుంది, ఫంక్షనల్ ఐసోమర్సిమ్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, సో మనం ఫంక్షనల్ పొజిషన్స్ మీకు ఐడియా ఉంది. ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది కాబట్టి COOH ఉంటే యాసిడ్స్కి ఎస్టర్స్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, CnH2nO2. ఓకే, ఇన్ ద ప్రీవియస్ వీడియో ఆల్సో యూ హ్యావ్ లెర్న్డ్. ఓకే, సో ఫంక్షనల్ ఉన్నప్పుడు పొజిషన్, డబుల్ బాండ్ పొజిషన్స్ చేంజ్ చేసుకుంటే యూ కెన్ గెట్ పొజిషనల్ ఐసోమర్స్. దెన్ వాట్ అబౌట్ జామెట్రికల్ అండ్ ఆప్టికల్? జామెట్రికల్కి C స్ట్రక్చర్ ఉండాలి. 4 డిఫరెంట్, ఈచ్ కార్బన్కి డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ C ఉంది, ఒక పక్క H, ఒక పక్క Cl, ఒక పక్క H, ఒక పక్క Cl, ఇంకొక పక్క C, ఒక కార్బన్కి H, ఒక Cl, ఇంకో కార్బన్కి CH2OH, COOH. అంటే ఇదే స్ట్రక్చర్ని ఇలా రాశాను. ఓకే, అంటే ఇలా రాసుకున్న వచ్చి డిఫరెంట్ అటాచ్మెంట్సే ఉన్నాయి కదా, ఎక్కడా కూడా సేమ్ అటాచ్మెంట్స్ లేవు. ఒక్కొక్క కార్బన్కి డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో ఇట్ క్యాన్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకేనా, ఇట్ క్యాన్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఇప్పుడు కైరల్ కార్బన్స్ ఉన్నాయా చూడండి. కెన్ ఇట్ బి కైరల్? ఇప్పుడు ఇక్కడే డ్రా చేసుకొని చూసుకోండి. ఈ Cకి H ఒక అటాచ్మెంట్, Cl ఒక అటాచ్మెంట్. ఓకే, C, C, H, Cl. ఓకే, ఈ Cకి ఒక పక్క H, ఇంకో పక్క 1 2 3 అయిపోయి, ఇంకో పక్క C, ఇంకో దానికి కూడా H, OH, COOH. సో అదే స్ట్రక్చర్ని ఇలా రాసుకున్నాను. ఇక్కడ ఎక్కడైనా కైరల్ కార్బన్ ఉంటే ఆప్టికల్ ఐసోమెరిజం కూడా వస్తుంది. ఇది చూడండి, ఒక పక్క H, ఒక పక్క Cl, ఇంకో పక్క డబల్ బాండ్ ఉంది. 1 2 3 అంటే sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది, అంటే ఇది కైరల్ కాదు. ఓకే, ఇది కూడా అంతే, 1 2 3 అంటే sp2 అవుతుంది, ఇది కూడా కైరల్ కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఒక పక్క H ఉంది, ఒక పక్క OH ఉంది, ఒక పక్క ఇదంతా ఒక అటాచ్మెంట్. ఓకే, ఇంకా ఇటు పక్క ఇదంతా ఒక అటాచ్మెంట్. సో 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో దిస్ కెన్ బి కైరల్. ఓకే, సో కైరల్ కార్బన్ ఎగ్జిస్ట్స్, కైరల్ ఉంది. సో ఇట్ కెన్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఆల్సో. పొజిషన్స్ ఫంక్షనల్ ఎలా చెప్పొచ్చు? డబల్ బాండ్ పొజిషన్ మార్చుకొని రాసుకోవచ్చు, OH పొజిషన్ మార్చుకొని రాసుకోవచ్చు, COOH ఎస్టర్ని యాసిడ్ని ఎస్టర్ లాగా మార్చుకొని రాసుకోవచ్చు. సో ఇట్ కెన్ ఎగ్జిబిట్ ఆల్ 4 టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం. ఓకే, సో మీరు ఆప్టికల్ చెక్ చేసేటప్పుడు కైరల్ కార్బన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ యువర్ 11th క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఇదే దానికి నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ అలా కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ అన్నప్పుడు యూ విల్ హ్యావ్ వన్ ఫార్ములా. ఓకే, చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ C6H5 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH మళ్ళీ డబుల్ బాండ్ CH. ఓకే, CH మళ్ళీ డబుల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH, Cl. ఇదంతా కలిపి ఒకేలాగా రాయాలి, ఒకే స్ట్రెయిట్ లైన్లో రాయాలి. ఓకే, దీనికి ఏం ఫైండ్ చేయమంటాడు? నంబర్ ఆఫ్
జామెట్రికల్ ఐసోమర్స్ ఫైండ్ చేయమంటాడు. ఓకేనా, నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్. ఫార్ములా ఏంటి? ఇఫ్ ద ఎండ్స్ ఆర్ డిఫరెంట్, ఓకే, ఇఫ్ ద టర్మినల్స్ ఆర్ డిఫరెంట్, ఇఫ్ టర్మినల్స్ చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఇఫ్ ద టర్మినల్స్ ఆర్ డిఫరెంట్, దెన్ ద నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ గివెన్ బై ద ఫార్ములా 2 power n. Number of geometrical isomers is equal to 2 power n, where n is the number of double bonds. ఈ కాంపౌండ్లో ఎన్ని డబల్ బాండ్స్ ఉన్నాయో అది n అనమాట. వేర్ n ఈజ్ ద నంబర్ ఆఫ్ డబల్ బాండ్స్. నవ్ యూ చెక్ హౌ మెనీ డబల్ బాండ్స్ ఆర్ దేర్. 1 2 3 4 డబల్ బాండ్స్ ఆర్ దేర్. n ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని అవుతాయి? 2 power n ఈజ్ ఈక్వల్స్ టు 2 power 4. అంటే 16 ఐసోమర్స్ రాయొచ్చు ఈ కాంపౌండ్కి. ఓకేనా. సో నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్. రిమెంబర్ ఇఫ్ ద ఎండ్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా, ఇఫ్ ద ఎండ్స్ ఆర్ డిఫరెంట్. అలాగే ఇదే కాంటెక్స్లో నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇంకోలాంటి ఈ స్ట్రక్చర్ ఇచ్చాడు చూడండి ఒకసారి. మీకు 12th క్వశ్చన్ కింద తీసుకుందాం ఇది. 12th క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్. నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్, ఓకే, ఇన్ ఈ కాంపౌండ్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఇన్ 1 2 3 4 1,4 డైమిథైల్ సైక్లోహెక్సేన్. ఈ స్ట్రక్చర్కి నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ డాష్. ఓకే, ఆప్షన్స్ 2 3 4 6. ఆన్సర్ చెప్పండి. మీ ఇక్కడ ఏంటి, డబల్ బాండ్స్ కౌంట్ చేసుకోవాలన్నాను, ఎండ్స్ డిఫరెంట్ ఉండాలన్నాను, ఏవో చెప్పాను. ఓకే, ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ వన్ రింగ్ ఈజ్ దేర్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి డబల్ బాండ్ ఓన్లీ. ఒక రింగ్ ఉంటే ఒక డబల్ బాండ్ ఉన్నట్టే. ఓకేనా. ఇప్పుడు 2 power n వేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకే, వన్ రింగ్ రిమెంబర్, నోట్, వన్ రింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 double bond. ఓకేనా, వన్ రింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 double bond. సో 2 power n, ఒక రింగ్ ఉంది అంటే 2 power 1, అంటే 2 ఐసోమర్స్ డ్రా చేయొచ్చు దీనికి. ఓకేనా, 2 ఐసోమర్స్ మనం డ్రా చేయొచ్చు. ఇక్కడ డబుల్ బాండ్స్ కనిపించట్లేదు కదా, ఎన్ఏ లేదు, n 0 అని పెట్టుకోవాలి అలా అనుకోకండి. ఓకే, రింగ్ ఉంటే డబుల్ బాండ్ ఉన్నట్టే. అంటే n ప్లేస్లో నంబర్ ఆఫ్ రింగ్స్ కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట ఫార్ములాలో. To find the number of geometrical isomers, n can be not only number of double bonds, it can be number of rings also. ఓకేనా, ఇప్పుడు రింగ్ ఇచ్చాడు కదా అని n డబుల్ బాండ్ లేదనుకొని n వాల్యూ 0 పెట్టి 2 power 0 is 1 అలాగా రాయకూడదు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లూకోజ్, 13th క్వశ్చన్. గ్లూకోజ్ హ్యాస్ హౌ మెనీ ఐసోమర్స్? Glucose has how many optical isomers? Glucose has how many optical isomers? Okay, options ఏమి ఇచ్చాడు? సరే, ఆప్షన్స్ ఇక్కడ రాయలేదు నేను, ఒకసారి చూడండి. గ్లూకోజ్ స్ట్రక్చర్ ఐడియా ఉందా? గ్లూకోజ్ స్ట్రక్చర్, ఓకే, CHOH చూడండి. We have ఓకే, ఇలా 4 ఉంటాయి. CHOH ఉంటుంది పైన. యాక్చువల్గా గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. ఓకేనా, CHOH. ఓకే, మిగిలినవన్నీ హెచ్లు ఓహెచ్లు. HOH OH H H OH OH H C6H12O6. ఓకే, సో ఇప్పుడు మీకు ఇవి 4 chiral కార్బన్స్ అనమాట. 4 chiral కార్బన్స్. ఓకేనా, డాట్స్ పెట్టాను చూడండి ఇక్కడ. 4 chiral కార్బన్స్. యూ హ్యావ్ 4 chiral కార్బన్స్. ఓకే, సో 4 chiral కార్బన్స్ ఉంటే
ఆప్టికల్ ఐసోమర్స్ ఏమో 2^4 అంటే 16 ఐసోమర్స్ యూ కెన్ డ్రా ఫర్ గ్లూకోజ్. 16 ఆప్టికల్ ఐసోమర్స్ యూ కెన్ డ్రా ఫర్ గ్లూకోజ్. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, సో 13th క్వశ్చన్. సో చూడండి 14th క్వశ్చన్ చూద్దాము. ఓకే, 14th క్వశ్చన్. Question number 14. Once let me check. Which of the following can exhibit both geometrical isomerism and enantiomerism? Okay, geometrical isomerism, enantiomerism. రెండు ఎగ్జిబిట్ చేసేవి ఏంటి? ఓకే, సో ఆప్షన్స్ can exhibit. Which of the following can exhibit both geometrical and enantiomers? Enantiomerism అంటే ఏంటి? నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్, enantiomerism. ఓకే, సో ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్స్ CH3 CHO CHOH C2H5, CH3 CHOH C2H5. ఓకే, ఇంకా ఆప్షన్ బి CH3 CHOH COOH, CH3 CHOH COOH. ఆప్షన్ సి చూడండి, CH3 C2H5, CH3 C2H5, CH double bond CH3, CH double bond CH3. ఓకే, ఆప్షన్ డి ఆల్ ద అబవ్. ఆప్షన్ డి ఆల్ ద అబవ్. ఒకసారి చూడండి, జామెట్రికల్ ఐసోమెరిజం ఉండాలి అంటే డబల్ బాండ్ ఉండాలి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, సి డబల్ బాండ్ సి ఉండి 4 ఒక్కొక్క కార్బన్కి డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఇక్కడ ఈ రెండిట్లలో కూడా మనకి డబల్ బాండ్ ఉండే కాంపౌండ్స్ అసలు కనిపించట్లేదు. ఓకే, సో ఆల్కీన్స్ లేవు, ఈ 2 ఆల్కీన్స్ కావు, ఇక్కడ డబల్ బాండ్ ఉంది. ఓకే, డబల్ బాండ్ ఉంది అంటే దీన్ని జామెట్రికల్ ఐసోమర్ లాగా రాసుకోవచ్చు. ఎలా రాసుకుందాము? ఈ రెండిటికి మధ్యలో డబల్ బాండ్ ఉంది, ఇదంతా కలిపి ఒకటే అటాచ్మెంట్, ఇదంతా కలిపి ఇంకొక అటాచ్మెంట్. ఒకసారి చూడండి, దీన్నే నేను మనకి వెల్ నోన్ స్ట్రక్చర్ ఇదే కదా. ఓకే, వెల్ నోన్ స్ట్రక్చర్ ఇది, దీనిలాగా రాసుకోవాలి. ఓకే, అంటే డబల్ బాండ్ ఈ 2 కార్బన్స్కి మధ్యలో ఉంది. ఈ ఫస్ట్ కార్బన్కి ఒక హెచ్, ఇంకోటి అంతా మిగిలింది CH3 C2H5. ఓకే, ఇదంతా CH3 C2H5 అంతా కలిపి రాసేస్తున్నా, CH3 C2H5. అలాగే ఈ కార్బన్స్కి అటాచ్మెంట్స్ చూడండి, ఈ కార్బన్కి కూడా ఒక హెచ్, ఇంకొకటి CH3. అంటే ఒక్కొక్క కార్బన్కి 2 డిఫరెంట్ అటాచ్మెంట్సే ఉన్నాయి. అంటే దిస్ కెన్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకే, ఎనాన్షియోమెరిజం కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. స్మార్ట్ వర్క్ చేసుకుంటే 2 కలిపి అడిగాడు కదా, జామెట్రికల్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే 2 ఎనాన్షియోమెరిజం కూడా ఉంటుందని మీరు స్మార్ట్గా ఆన్సర్ సిఏ పెట్టాలి. ఓకేనా, స్మార్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల. ఎనాన్షియోమెరిజం తెలియలేదనుకోండి, చెక్ చేయడము జామెట్రికల్ అయ్యింది కదా, అయ్యింది అంటే ఆటోమేటికల్లీ ఇట్ క్యాన్ బి జామెట్రికల్ ఆల్సో. ఓకే, సో అది 14th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15th. మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్స్. కన్ఫార్మర్, మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్ అంట. ఈ క్వశ్చన్ బాగుంది చూడండి. ఇందాకే చెప్పాను, కన్ఫర్మేషన్స్లో మీకు ఒక్కొక్క డిగ్రీ చేంజ్ అయితే ఒక్కొక్క ఐసోమర్ వస్తుంది. ఓకే, అలా మనం 60 డిగ్రీస్ చేంజ్ చేసుకుంటూ ఐసోమెరిజం అనేది రాస్తాం. ఓకే, వన్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, 15th క్వశ్చన్. మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్ ఈజ్ డాష్. మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్ ఈజ్ డాష్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? బోట్, ఓకే, బి చైర్, సి స్టాగర్డ్,
సి ఎక్లిప్స్డ్, డి ఎక్లిప్స్డ్. ఆన్సర్ ఏంటి? స్టాగర్డ్. ఓకే, స్టాగర్డ్ ఈజ్ ద ఆన్సర్. ఫర్ వాట్ టైప్ ఆఫ్ ఐసోమర్స్? మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్ ఆఫ్ ఈథేన్ ఈజ్ ఈథేన్కి అయితే మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్ స్టాగర్డ్ పొజిషనే. స్టాగర్డ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈథేన్ ఉంది, ఈథేన్ అంటే C2H6. దానికన్నా వేరే చూసుకుంటే మీకు ఐడియా వస్తుందని ఇందాకే చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ CH3 ఒకటి, నేను బ్యూటేన్కి డ్రా చేస్తే మీకు అర్థం అవ్వడానికి బ్యూటేన్కి డ్రా చేస్తున్నా. హెచ్ ఇది ఫ్రంట్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న 3 అరేంజ్మెంట్స్. ఓకే, సపోజ్ స్టాగర్డ్లో CH3 ఎగ్జాక్ట్గా కిందకే ఉంటుంది. అంటే ఈ సాలిడ్ CH3కి డాటెడ్ లైన్ CH3 ఎగ్జాక్ట్గా కిందకు ఉండి, ఓకే, మిగిలినవి కూడా అలాగే హైడ్రోజను, ఇంకో హైడ్రోజన్. ఓకే, దీన్ని స్టాగర్డ్ అంటారు. ఓకే, సో ఈ స్టాగర్డ్ పొజిషన్ మోర్ స్టేబుల్ అనమాట. అదేంటి? ఫర్ నార్మల్ ఆల్కేన్స్కి. సపోజ్ మీకు ఆల్కేన్స్ కాకుండా ఏమైనా సబ్స్టిట్యూటెడ్ ఆల్కేన్స్ ఇచ్చారనుకోండి. ఓకేనా, సబ్స్టిట్యూటెడ్ ఆల్కేన్స్ అంటే లైక్ యూ కెన్ టేక్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కేన్స్. ఓకే, సబ్స్టిట్యూటెడ్ ఆల్కేన్స్ ఇచ్చారు. లైక్ వాట్ యూ కెన్ టేక్ ఈథేన్ డైఓల్ అని ఇచ్చాడు. ఈథేన్ డైఓల్ అంటే ఏంటి? దీనికి ఫార్ములా ఎలా రాయాలి? CH2OH అలాగే CH2OH. ఓకే, అంటే దీనికి ఒక OH అటాచ్ అయ్యింది, దీనికి ఒక OH అటాచ్ అయ్యింది. అంటే నేను ఇక్కడ CH3 బదులు OH పెట్టుకుంటే మనకు డయాగ్రామ్ వచ్చేసినట్టే. ఓకే, ఒక OH, 2 Hలు. ఫ్రంట్ కార్బన్కి అయితే సాలిడ్గా డ్రా చేయాలి. రేర్ కార్బన్కి అయితే మనం ఓకే డాటెడ్ లైన్ డ్రా చేయాలి. ఇదైతే స్టాగర్డ్ సబ్స్టిట్యూటెడ్లో స్టాగర్డ్. ఓకే, దీనికి ఏంటంటాము? ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంది కాబట్టి యాంటీ స్టాగర్డ్ అని కూడా అనొచ్చు, యాంటీ కాంపౌండ్స్ అంటాం. ఓకే, సపోజ్ ఇది కంప్లీట్గా 180 degrees రొటేట్ అయినప్పుడు వస్తుంది. ఓకేనా, ఇది కంప్లీట్గా 180 degrees రొటేట్ అయినప్పుడు ఓకే ఎగ్జాక్ట్గా OH విల్ బి ఆపోజిట్. ఇప్పుడు కంప్లీట్గా 180 రొటేట్ చేయకుండా ఒక 60 రొటేట్ చేసామనుకోండి. ఒకసారి చూడండి, ఇదే డయాగ్రామ్ని నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఇది కంప్లీట్గా రొటేట్ అయినప్పుడు యాంటీ కాంపౌండ్ అంటాము, యాంటీ స్టాగర్డ్ అంటాం లేకపోతే. ఓకే, సపోజ్ ఇక్కడ నేను 60 వరకే రొటేట్ చేశాను. సో ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న అటాచ్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. రేర్ కార్బన్కి OH ఇక్కడ ఉందనుకోండి. ఓకేనా, OH ఇక్కడ ఉంది, H ఇక్కడ ఉంది, ఇంకో H ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 OHలు పక్కపక్కన ఉండడం వల్ల దేర్ ఫార్మ్స్ ఏ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ బిట్వీన్ H ఆఫ్ దిస్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆఫ్ దిస్ OH. ఈ రెండిట్లకి మధ్యలో మీకు కనిపిస్తుంది కదా, హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఫార్మ్స్ H బాండింగ్. ఓకే, H బాండింగ్. ఇది యాంటీ కాదు, అంటే స్టాగర్డ్ కాదు. ఇదేంటి? ఈ స్ట్రక్చర్ని గాష్ అంటారు, గాష్ ఆర్ స్క్యూ అంటారు, స్క్యూ స్ట్రక్చర్. ఇందులో H బాండింగ్ ఉంది. నార్మల్ ఈథేన్ ఆల్కేన్స్లో అయితే H బాండింగ్ అనేది ఫార్మేషన్ అవ్వదు. ఇక్కడ సబ్స్టిట్యూటెడ్ కాబట్టి ఇప్పుడు డైఓల్ కదా ఇది స్ట్రక్చర్. దీనికి ఈథేన్ డైఓల్కి ఈ స్ట్రక్చర్ న్యూమెన్ ప్రొజెక్షన్ స్ట్రక్చర్ అది. ఓకే, దాంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? H బాండింగ్ ఈజ్ దేర్. సో బికాస్ ఆఫ్ H బాండింగ్ స్టాగర్డ్ కన్నా గాష్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్టాగర్డ్. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సబ్స్టిట్యూటెడ్ ఆల్కేన్స్లో అయితే గాష్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్టాగర్డ్. ఉట్టి ఆల్కేన్స్లో అయితే స్టాగర్డ్ ఒక్కటే మోర్ స్టేబుల్. ఎక్లిప్స్డ్ కన్నా స్టాగర్డే మోర్ స్టేబుల్. అన్నిటికన్నా అన్స్టేబుల్గా ఉండేది ఎక్లిప్స్డ్. ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఇది 15th క్వశ్చన్. ఓకే, మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద 16th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఈ 16th క్వశ్చన్ ఒకటి రిపీట్ అయ్యింది.
ఇందాకలే నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్సే మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ చూడండి. నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్, ఆ క్వశ్చన్ అయితే క్వశ్చన్ వేరే అయిందిలేండి, కానీ ప్రొసీజర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఇచ్చిన కాంపౌండ్ ఏమో CH3 CH, డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH, మళ్ళీ డబల్ బాండ్ CH, C2H5. ఇక్కడ కూడా మళ్ళీ టర్మినల్స్ డిఫరెంటే ఇచ్చాడు చూడండి. మ్యాక్సిమం టర్మినల్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈస్ 2n. n ఏమో నంబర్ ఆఫ్ డబల్ బాండ్స్. ఇక్కడ డబల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, సో 2/2 అంటే 4 జామెట్రికల్ ఐసోమర్స్ యూ కెన్ డ్రా ఫర్ దిస్ స్ట్రక్చర్. ఓకే, అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. కొంచెం సేమే ఉంటున్నాయి, బట్ స్టిల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఎగ్జిబిట్ కైరాలిటీ? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్, విచ్ వన్ ఎగ్జిబిట్ కైరాలిటీ? ఓకే, అది క్వశ్చన్. కైరాలిటీ అంటే మీకు తెలుసు కదా, కార్బన్ యాటమ్స్కి 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఏవి ఉన్నాయో, దేంట్లో ఉన్నాయో అదే కైరాలిటీ. ఆప్షన్ ఏ నియోపెంటేన్, ఆప్షన్ బి ఏంటి? ఐసోపెంటేన్, ఆప్షన్ సి 3-మిథైల్ హెక్సేన్, ఆప్షన్ డి 2-మిథైల్ హెక్సేన్. ఇది 3-మిథైల్ హెక్సేన్. ఓకేనా? ఆప్షన్ సి 3-మిథైల్ హెక్సేన్, ఆప్షన్ డి 2-మిథైల్ హెక్సేన్. ఓకే, సో ఇప్పుడు వీటిల్లో కైరాలిటీ దేనికి ఉంటుంది? నియోపెంటేన్ అంటేనే ఆల్ 4 సైడ్స్ CH3లు ఉంటాయి. సో నియోపెంటేన్ రూల్డ్ అవుట్. ఐసోపెంటేన్కి కూడా 2 CH3లు ఒకే కార్బన్కి అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇది రూల్డ్ అవుట్. మనకేం కావాలి? డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఒకే కార్బన్కి డిఫరెంట్ అటాచ్మెంట్స్ షుడ్ బి దేర్. ఓకే, సో 3-మిథైల్ హెక్సేన్ ఒకసారి వేసుకోండి. స్ట్రక్చర్ సి. హెక్సేన్ అంటే 1 2 3 4 5 6. థర్డ్ పొజిషన్లో మిథైల్ అంటే CH3. ఓకే, సో ఇక్కడైతే ఈ కార్బన్ కైరల్ కాదు, 3 సేమ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది కూడా కైరల్ కాదు, హైడ్రోజన్స్ సేమ్ ఉన్నాయి. ఇటేమో ఇదంతా ఉంది, ఇటేమో CH3 ఉంది, ఇటేమో C2H5 ఉంది, ఇంకోటి H అవుతుంది. అంటే ఈ కార్బన్ కైరల్ అవుతుంది. సో 3-మిథైల్ హెక్సేన్ కెన్ ఎగ్జిబిట్ కైరాలిటీ. సో ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి. సో అలా చెక్ చేసుకుంటూ మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఆప్టికల్ ఐసోమెరిజంలో మ్యాక్సిమం మీరు చెక్ చేసుకోవాల్సింది నంబర్ ఆఫ్ కైరాలిటీ సెంటర్స్, అదొకటే చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు 18th క్వశ్చన్. Cis-2-butene and trans-2-butene are what? Cis-2-butene and trans-2-butene are dash types of isomers. మీకు ఇది తెలిసిందే. Cis-2-butene and trans are which type of isomers? Cis-trans isomers అంటే ఏంటి? కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. ఓకేనా? trans-2-butene ఆర్ వాట్? డాష్ అని ఇచ్చాడు. ఆన్సర్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. జామెట్రికల్ ఐసోమర్స్ అని రాసినా పర్లేదు, కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ 19th క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్? మళ్ళీ ఇక్కడ కూడా కైరాల్ కార్బన్ చెక్ చేయాలి. ఆప్టికల్లీ యాక్టివ్ అంట. ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ ఏది? ఓకే, ఆప్షన్ ఏ ఏమిచ్చాడు? CH3. మీరు చెక్ చేయాల్సింది ఏంటి? కైరాల్ కార్బన్ ఉందా లేదా చెక్ చేయాలి. CH డబుల్ బాండ్ CH3. ఓకే, సో ఇందులో ఒకటైనా కైరాల్ కార్బన్ ఉందా? లేదు. ఇక్కడ అన్ని సేమ్ అటాచ్మెంట్స్. ఇక్కడ డబుల్ బాండ్ ఉందంటే అది sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది. సో ఇది కైరల్ కాదు, ఇది కైరల్ కాదు. ఈ రెండు sp2 హైబ్రిడైజ్డ్ అవుతాయి. మనకేం కావాలి? sp3 హైబ్రిడైజేషన్ ఉండాలి కైరల్ అంటే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సిమిలర్ అటాచ్మెంట్స్. సో ఇట్ ఈస్ నాట్ ఆప్టికల్లీ యాక్టివ్.
ఆప్షన్ బి చూడండి, CH3CHDOH అంట, CH3CHDOH. ఓకే, ఇది చూడండి, ఇది ఎలా రాయాలి? డి అంటే ఏంటి ఇక్కడ? డ్యూటేరియం. ఓకే, ఇప్పుడు ఒక కార్బన్కి ఒక హెచ్ ఉంది, ఒక పక్క CH3 ఉంది, ఒక పక్క డి ఉంది, ఇంకో పక్క OH ఉంది. ఓకే, చూడండి కరెక్ట్గా దీన్నే ఇలా రాస్తున్నా, CH3, ఓకే, OH, DH. ఓకే, సో అన్ని 4 అటాచ్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి అంటే దిస్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. డి అంటే డ్యూటీరియం, ఇట్ ఈస్ అన్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా, డి స్టాండ్స్ ఫర్ వాట్? డ్యూటీరియం, ఆప్టికల్లీ యాక్టివ్. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద జెడ్ ఐసోమర్. ఇది ఒకసారి చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. ఐడెంటిఫై ద జెడ్ ఐసోమర్. జెడ్ ఐసోమర్ కావాలి అంటే మనం సిప్ రూల్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకేనా, సిప్ రూల్స్ చూడండి, సిప్ రూల్స్ ఒకసారి రికాల్. సిప్ రూల్స్ క్వశ్చన్ నెంబర్ 20, జెడ్ ఐసోమర్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, సో జెడ్ ఐసోమర్ ఐడెంటిఫై చేయాలి. దాంట్లో క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? C+C, ఓకే, C6H5, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడేమో COOH. ఓకే, సో ఆప్షన్ బి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. ప్లీజ్ వన్స్ చెక్, ఇట్ ఈస్ రిపీటెడ్ ఈవెన్ ఫర్ IIT ఆల్సో. ఓకే, సో ఈ CH3, హైడ్రోజన్, CH2OH, CHO. ఓకే, ఆప్షన్ సి ఏమి ఇచ్చారు? C+C, ఓకే, CH3, Cl, Br, CH2, CH3. ఓకే, అండ్ ఆప్షన్ డి ఆల్ ద అబవ్. ఓకేనా, ఆప్షన్ డి ఆల్ ద అబవ్. ఓకే, ఇప్పుడు మీరు జెడ్ ఐసోమరా కాదా అన్నది. జెడ్ ఐసోమర్ అంటే ఏంటి? సిమిలర్ ప్రియారిటీ కాంపౌండ్స్, అటాచ్మెంట్స్ సేమ్ సైడ్ ఉంటే జెడ్ ఐసోమర్, ఆపోజిట్ సైడ్ ఉంటే ఈ ఐసోమర్. ఓకే, అంటే మీరు ఇక్కడ ప్రియారిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కార్బన్కి 2 అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఈ రెండిట్లలో ఏది మోర్ ప్రియారిటీ, ఏది లెస్ ప్రియారిటీ? ఓకే, మోర్ అటామిక్ నెంబర్ ఉన్నదానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ 1 వేసాను, దీనికి నెంబర్ 2 వేసుకుంటాం. అలాగే ఈ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న ఈ 2 అటాచ్మెంట్స్ని కూడా చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఉంది, మోర్ అటామిక్ నెంబర్, హైడ్రోజన్ లెస్ అటామిక్ నెంబర్. సో మోర్ అటామిక్ నెంబర్ ఉన్నదానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాను, లెస్ అటామిక్ నెంబర్ ఉన్నదానికి లెస్ ప్రియారిటీ ఇస్తున్నాను. సో ఇప్పుడు సిమిలర్ ప్రియారిటీస్ ఆర్ ఆన్ ఆపోజిట్ సైడ్. ఇక్కడ 2 ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి, 1 ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాము? ఈ ఐసోమర్ అంటాం. సో మీరు ప్రియారిటీస్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, ఈ రెండిటిని చెక్ చేయండి. యూ జస్ట్ చెక్ దీస్ 2. ఓకే, దీనికి ఫస్ట్ ప్రియారిటీ CH3కి ఇవ్వాలి, మోర్ అటామిక్ నెంబర్, కార్బన్ మోర్ అటామిక్ నెంబర్. హైడ్రోజన్కి లెస్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఇక్కడ 2 కార్బన్సే ఉన్నాయి, కానీ CHOలో డబుల్ బాండ్ ఉంటుంది. సో మోర్ ప్రియారిటీ విల్ బీ ఫర్ CHO, లెస్ ప్రియారిటీ విల్ బీ ఫర్ CH2OH. ఈ రెండిట్లో ప్రియారిటీస్ ఇవ్వాలి, ఈ రెండిట్లో ప్రియారిటీస్ ఇవ్వాలి. 4 ఇచ్చిన తర్వాత సిమిలర్ ప్రియారిటీస్ సేమ్ సైడ్ ఉన్నాయా, ఆపోజిట్ సైడ్లో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. చూడండి, సిమిలర్ ప్రియారిటీస్ 1 ఆపోజిట్లో ఉన్నాయి, 2 ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్లో ఉంటే దాన్ని ఏమంటాము? ఈ ఐసోమర్ అంటాం. ఆఫ్టర్ గివింగ్ ప్రియారిటీస్ యూ హ్యావ్ టు చెక్. ఓకే, ఇప్పుడు ఇవి చూడండి, క్లోరిన్ మోర్ అటామిక్ నెంబర్, సో ప్రియారిటీ 1. TH3 లెస్ అటామిక్ నెంబర్, సో ప్రియారిటీ 2. బ్రోమిన్ మోర్ అటామిక్ నెంబర్, ప్రియారిటీ 1. లెస్ అటామిక్ నెంబర్, ప్రియారిటీ 2. సో ఇప్పుడు మోర్ ప్రియారిటీ అంటే సిమిలర్ అటాచ్మెంట్స్, ఓకే, ఆన్ ద సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి జెడ్ ఐసోమర్ అనమాట. సో ఆప్షన్ ఏమొస్తుంది? సి వస్తుంది. ఓకే, సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద సిమిలర్ ప్రియారిటీ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్, then you call it as Z isomer. If similar priorities are on the opposite side, you call it as E isomer. Okay, అలా చెక్ చేసుకోవాలి. Z isomer, E isomer. ఓకే, నెక్స్ట్ 21st క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది.
Okay, 21st question. It is what? One second, I'll write. Okay, which of the following compounds will exhibit geometrical isomerism? Okay, 21st one. Geometrical ఎందులో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసి 1-phenyl 2-butene, 1-phenyl 2-butene. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 3-phenyl 1-butene, 3-phenyl 1-butene. థర్డ్ ఆప్షన్, ఓకే, థర్డ్ ఆప్షన్ is what? 2-phenyl 1-butene, 2-phenyl 1-butene, 2-phenyl 1-butene. Option D, 1,1 diphenyl 1-propene, 1,1 diphenyl 1-propene. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అసలు వీటి స్ట్రక్చర్స్ అనేవి మనకు తెలిస్తేనే కదా జామెట్రికలా కాదా అన్నది మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్ట్రక్చర్ రాసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏకి స్ట్రక్చర్ వేసుకుంటే మనం ఎప్పుడు జామెట్రికల్ అంటే ఇలాంటి స్ట్రక్చరే వేసుకోవాలి. ఇలా C+C రాసి మిగిలిన 4 అటాచ్మెంట్స్ని మనం పెట్టుకోవాలి. ఆ స్ట్రక్చర్కి అది సరిపోవాలి. ఓకే, సో 1-phenyl, ఓకేనా, ఫినైల్ గ్రూప్ అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఆ కార్బన్కి ఫినైల్ అటాచ్ అయ్యింది అంటే CH2C6H5 అవుతుంది. ఓకేనా, 1-phenyl, ఇంకోటి హెచ్ పెట్టుకుందాము, 2-butene కదా అంటే CH3H. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఏ అన్నమాట ఇది. సో విల్ దిస్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం? ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం? ఓకే, 4 ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. సో ఎగ్జిబిట్ చేస్తుంది కదా, సేమ్ డిఫరెంట్ అటాచ్మెంట్సే కదా ఉన్నాయి. ఎస్, ఇట్ విల్ ఎగ్జిబిట్. 3-phenyl ఎగ్జిబిట్ చేస్తుందా అన్నది చూడాలి మీరు. 3-phenyl అంటే ఎలా రాయాలి? 3-phenyl ఆప్షన్ బి. 3-phenyl అంటే ఎలా రాయాలి? ఓకే, యాక్చువల్గా బ్యూటీన్ కదా, 1 2 3 4. ఓకే, బ్యూట్ 1-ene అంటున్నాడు అంటే ఇక్కడ పెట్టుకుందాము. థర్డ్ పొజిషన్లో ఫినైల్, ఫినైల్ అంటే ఏంటి? బెంజిన్ రింగ్. ఓకే, ఫినైల్ అంటే బెంజిన్ రింగ్. ఓకే, సో ఇది SP, దీనికేమో H2 ఉంటుంది. ఇక్కడ 1 2 3 అంటే H ఉంది, ఇక్కడేమో సో డబుల్ బాండ్ ఇక్కడ ఉన్నప్పుడు 2 హైడ్రోజన్లు ఒక కార్బన్కి అటాచ్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు డబుల్ బాండ్ పొజిషన్, ఈ డబుల్ బాండ్స్ ఈ రెండిట్లకి మధ్యలో చూడాలి. ఒక కార్బన్కి 2 హైడ్రోజన్లే అటాచ్ అయిపోయాయి, మిగిలిన 2వ కార్బన్కి ఇదంతా ఒక అటాచ్మెంటు, హెచ్ ఒక అటాచ్మెంటు. ఇక్కడ బాగానే ఉంది, డిఫరెంటే ఉన్నాయి, కానీ ఇక్కడ సేమ్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, సేమ్ అటాచ్మెంట్స్. రైట్ డౌన్, యూ కెనాట్ సీ ఐ థింక్. హెచ్ అండ్ హెచ్ సేమ్ ఉన్నాయి కదా, సేమ్ అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు దిస్ కెనాట్ ఎగ్జిబిట్ కదా. సో అలా మిగిలిన స్ట్రక్చర్స్ కూడా చెక్ చేసుకుని చూడండి. హవెవర్ యూ గాట్ ఆన్సర్ టు బి వాట్? ఏ ఓన్లీ. 1-phenyl 2-butene స్ట్రక్చర్ ఇదే. ఓకే, ఇక్కడ C6H5 బదులు మీరు రింగ్ వేసుకోవచ్చు. ఓకేనా, రింగ్ స్ట్రక్చర్ వేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి అన్నమాట. చూడ్డానికి కాంప్లికేటెడ్గా ఉంటాయి, కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం అనలైజ్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ we go for 22nd question. Once you look at this, one second, I'll write that 22nd question. Among the following 4 structures, which of the following are chiral? మళ్ళీ చెక్ చేసుకోగలుగుతారు. ఐ థింక్ ఐ నీడ్ నాట్ టు గివ్ దిస్ క్వశ్చన్. కైరల్ అనేది చెక్ చేయాలంటే 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నట్టు చూసుకోవాలి. సో ఆ క్వశ్చన్ చూసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మీకు
ఆర్ఎస్ నామన్క్లేచర్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్. ఐడెంటిఫై ఆర్ అండ్ ఎస్ ఐసోమర్స్. ఐడెంటిఫై ఆర్ అండ్ ఎస్ ఐసోమర్స్. ఆర్ అంటే రెక్టస్, ఎస్ అంటే సినిస్టర్. ఆర్ ఈజ్ ఫర్ రెక్టస్, ఎస్ ఈజ్ ఫర్ సినిస్టర్. ఓకే, సో ఆర్ఎస్ నామన్క్లేచర్ అంటే మనకి ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్ ఇలా ఇస్తారు. ఓకేనా, ఫిష్కర్ ప్రొజెక్షన్ ఫార్ములా అంటారు దీనికి. ఓకే, సో ఇలా 4 అటాచ్మెంట్స్ ఇస్తారు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. బ్రోమిన్, ఇక్కడేమో క్లోరిన్, ఇక్కడ COOH, అండ్ హియర్ యువర్ గివెన్ హైడ్రోజన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఆర్ ఐసోమరా ఎస్ ఐసోమరా అన్నది ఐడెంటిఫై చేయాలి. ఓకే, హౌ యూ కెన్ ఐడెంటిఫై? ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీస్. ఓకేనా, ప్రియారిటీస్ ఇచ్చేయాలి. చూసుకోండి, ఫస్ట్ అన్నిటికన్నా హయ్యర్ అటామిక్ నెంబర్ దేనికి ఉందో అది ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, దెన్ యూ గో ఫర్ ద నెక్స్ట్ ప్రియారిటీ విత్ లెస్ అటామిక్ నెంబర్. క్లోరిన్కి నెక్స్ట్ అటామిక్ నెంబర్ లెస్ ఉంది కాబట్టి 2 సెకండ్ ప్రియారిటీ ఫర్ క్లోరిన్. సిప్ రూల్స్ అంటారు దీనికి, క్యాన్, ఇంగోల్డ్ అండ్ ప్రీలాగ్. ఓకే, దట్ రూల్స్ అంటే ఫస్ట్ అటామిక్ నెంబర్, హయ్యర్ అటామిక్ నెంబర్ షుడ్ బి గివెన్ ప్రియారిటీ 1. నెక్స్ట్ ఇట్ షుడ్ బి గివెన్ ద నెక్స్ట్ ఎలిమెంట్ విత్ హయ్యర్ అటామిక్ నెంబర్. ఓకే, సపోజ్ 2 ఎలిమెంట్స్కి సేమ్ అటామిక్ నెంబర్స్ ఉంటే యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద సెకండ్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఆల్సో యూ హ్యావ్ టు చెక్. డబల్ బాండ్స్ ఉంటే, ఒక డబుల్ బాండ్ ఉంటే 2 సింగిల్ బాండ్స్గా రాసుకోవచ్చు. ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే 3 సింగిల్ బాండ్స్గా రాసుకోవచ్చు. సో ఇవన్నీ సిప్ రూల్స్ అంటారు. ఆ సిప్ రూల్స్ యూజ్ చేసి యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీస్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ ప్రియారిటీ దీనికి వస్తుంది, 4th ప్రియారిటీ దీనికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 1 2 3 4 మీరు చెక్ చేయండి. 1 2 3 4 ఆర్డర్. ఓకే, ఇఫ్ యూ చెక్ దిస్ 1 2 3 4 ఆర్డర్, ఇట్ ఈస్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 ఆర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఆర్ ఐసోమర్. ఓకే, అదే 1 2 3 4లు యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఎస్ ఐసోమర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు దీనికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఉండే ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను, దాంతో మనకి 25 క్వశ్చన్స్ అయితే అవుతాయి. సో దాట్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు మనకి సిప్ రూల్స్తో పాటు ఆర్ఎస్ ఇండికేట్ చేయడానికి ఏమేమి కావాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ క్రైటీరియా హియర్. ఎప్పుడు కూడా లోయెస్ట్ ప్రియారిటీ ఉన్న అటాచ్మెంట్ కిందకే ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కిందనే ఉంది. ఇప్పుడు 1 2 3 లోయెస్ట్ ప్రియారిటీది కిందనే ఉంది ఆల్రెడీ. సపోజ్ లోయెస్ట్ ప్రియారిటీ ఇది పైన ఉందనుకోండి, అంటే నేను ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్నే, ఓకే, సపోజ్ ఇఫ్ ఐ గివ్ ద క్వశ్చన్ లైక్ దిస్, ఈ హెచ్ని నేను పైన పెట్టి ముందే క్వశ్చనే ఇలా ఇచ్చాం. ఓకే, బ్రోమిన్, COOH, Cl కిందనిచ్చాను. ప్రియారిటీస్ మనం యాజ్ యూజువల్గా ఇచ్చేస్తాం. ప్రియారిటీస్ ఏంటి? బ్రోమిన్ హయ్యర్ అటామిక్ నెంబర్, సో ఫస్ట్ ప్రియారిటీ. క్లోరిన్ తర్వాత హయ్యర్ అటామిక్ నెంబర్ 3 అండ్ దిస్ 4. ఇప్పుడు లోయెస్ట్ ప్రియారిటీ ఉన్నది, ఓకేనా, లోయెస్ట్ ప్రియారిటీ హైడ్రోజన్. మోస్ట్లీ ఎప్పుడు లోయెస్ట్ ప్రియారిటీ హైడ్రోజన్ ఉన్న అటాచ్మెంటే ఉంటుంది. ఆ లోయెస్ట్ ప్రియారిటీ ఉన్నది ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద బాటమ్ మోస్ట్ పొజిషన్. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్, bring the lowest priority attachment, lowest priority element to the bottommost position. Bring the lowest priority element to the bottommost position. Okay na, bottommost పొజిషన్కి మీరు తెచ్చేయాలి. అంటే మాలిక్యూల్ని ఏం చేయాలి? రొటేట్ చేయాలి. ఓకేనా, మాలిక్యూల్ని రొటేట్ చేయాలి. కంప్లీట్గా 180 degrees రొటేట్ చేస్తే ఈ పైన ఉన్న లోయెస్ట్ ప్రియారిటీ కిందకు వచ్చేస్తుంది, ఇది పైకి వెళ్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది? దట్ విల్ బీ ఈక్వివలెంట్ టు, దట్ స్ట్రక్చర్ విల్ బీ ఈక్వివలెంట్ టు ఏమవుతుంది? హెచ్ కిందని రాసేసుకోవాలి, క్లోరిన్ పైన రాసుకోవాలి. ఈ రెండు యాజ్ ఇట్ ఈస్, బ్రోమిన్, COOH. ఓకే, ఇప్పుడు ప్రియారిటీస్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. 1 2 3 4. ఇప్పుడు కూడా మనం ఇందాక చూసినట్టు ఇఫ్ యూ గో ఫర్ 1 after 2, 2 after 3, తర్వాత అంటే అలా చెక్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షనే వచ్చింది మనకి. ఓకేనా, క్లాక్ వైజ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఆర్ ఐసోమర్. ఎప్పుడూ కూడా రూల్ ఏంటంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ద
లోయెస్ట్ ప్రియారిటీ టు ద బాటమ్. ఓకే, ఇక్కడ అంటే పైన ఉంది కాబట్టి కంప్లీట్గా 180 degrees రొటేట్ చేస్తాం మనం. ఓకే, సపోజ్ లోయెస్ట్ ప్రియారిటీ ఇది సైడ్స్లో ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉందంటే అప్పుడు ఏం చేయాలి? ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ కేర్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, సో ఇందులో నేను థర్డ్ క్వశ్చన్ అనుకుందాం, ఆర్ఎస్లో థర్డ్ క్వశ్చన్ అనుకుందాం. ఇది సెకండ్ క్వశ్చన్ కదా. లోయెస్ట్ ప్రియారిటీ ఇది పైన ఉన్నప్పుడు రొటేట్ ద మాలిక్యూల్ టు 180 degrees. ఇప్పుడు నేను ఏంటి ఇస్తున్నాను ఎగ్జాంపుల్, లోయెస్ట్ ప్రియారిటీ ఇది అంటే హైడ్రోజను ఈ సైడ్లో ఎక్కడో ఉంది. ఓకే, ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చారు, CH3 C2H5 OH. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చెప్పాను, లోయెస్ట్ ప్రియారిటీది ఎప్పుడు కిందకి తెచ్చుకోవాలని చెప్పాను. ఫస్ట్ ప్రియారిటీస్ అసైన్ చేయండి, సిప్ రూల్స్ యూస్ చేసి ప్రియారిటీస్ అసైన్ చేయాలి. ఓకేనా, OH1 ఆక్సిజన్ హయ్యర్ అటామిక్ నెంబర్ కాబట్టి OHకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. దెన్ C2H5 సెకండ్ ప్రియారిటీ. ఓకే, అంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ప్రియారిటీ C2H5, థర్డ్ ప్రియారిటీ CH3, ఫోర్త్ ప్రియారిటీ లోయెస్ట్ ప్రియారిటీ హైడ్రోజన్. ఓకేనా, లోయెస్ట్ ప్రియారిటీ సిప్ రూల్స్ యూజ్ చేసి ప్రియారిటీస్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ప్రియారిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ లోయెస్ట్ ప్రియారిటీ ఇది మనం ఏం చేయాలి? కిందకి తెచ్చుకోవాలి. ప్లీజ్ లిసన్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. ఓకేనా, కిందకి తెచ్చుకోవాలి అంటే మాలిక్యూల్ని రొటేట్ చేయాలి. ఇప్పుడు ఇది కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది ఇటువైపు వెళ్తుంది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కరెక్ట్గా వినాలి మీరు. డూ నాట్ డిస్టర్బ్ ద అటాచ్మెంట్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద టాప్. టాప్లో ఉన్న అటాచ్మెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా, డూ నాట్ డిస్టర్బ్ ద టాప్ మోస్ట్ అటాచ్మెంట్, టాప్లో ఉన్నదాన్ని. ఓకే, do not disturb the attachment which is there on the top. ఓకేనా, which is on the top. do not disturb, టాప్లో ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకండి. మిగిలినవి రొటేట్ చేసుకోండి, టాప్లో ఉన్నది అలాగే ఉంచి మిగిలినవి రొటేట్ చేసుకోండి. అంటే ఈ H ఇక్కడికి వస్తుంది, CH3 ఇక్కడికి వెళ్తుంది, C2H5 ఇక్కడికి కాకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఓకే, అప్పుడు దాని ఈక్వివాలెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. H కిందకి రాస్తాము, H ఇటు వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన CH3 ఇటు వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఉండాల్సిన ఈ OHని డిస్టర్బ్ చేయొద్దు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. పైన ఏదున్నా OH అనే కాదు, పైన ఏదున్నా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సో C2H5 డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఈ అటాచ్మెంట్స్ని ప్రియారిటీస్లో చెక్ చేసుకోండి. ఇది ఎలాగో 4, OH ఏమో 1, ఇదేమో 2, ఇదేమో 3. ఓకే, సో ఇప్పుడు 1, 2, 3 ఆర్డర్లు ఏ డైరెక్షన్లో ఉన్నాయి? క్లాక్ వైజ్లోనే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో R ఐసోమర్. ఓకేనా, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, హైడ్రోజన్ అనేది సైడ్స్లో ఇటు కానీ ఉన్నప్పుడు ఓకే దాన్ని కిందకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు పైన ఉన్న అటాచ్మెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, యూ కెన్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఈజ్ ఆన్ టు ద లెఫ్ట్ సైడ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. Okay, hydrogen is on the left side. Fourth example for RS. Once you look at this structure, hydrogen is here, C2H5 kindundi, CH3Cl. Okay, ఇప్పుడు మనం priorities ఇవ్వాలి కదా. So chlorine more atomic number, then this comes, then this will be 4. ఇప్పుడు లోయెస్ట్ ప్రియారిటీ ఉన్నదాన్ని మనం కిందకి తెచ్చుకోవాలి. ఓకే, అంటే మాలిక్యూల్ని రొటేట్ చేయాలి. అంటే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, పైన ఉన్నది డిస్టర్బ్ చేయకుండా క్లోరిన్ డైరెక్ట్గా ఇటు వస్తుంది. ఓకే, దెన్ యూ విల్ హ్యావ్ ద స్ట్రక్చర్ లైక్ దిస్. ఓకే, హైడ్రోజన్ కమ్స్ టు ద బాటమ్, C2H5 రొటేట్స్ టు సైడ్, పైన ఉన్నదాన్ని నేను డిస్టర్బ్ చేయట్లా. సో CH3 విల్ బి యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ. దెన్ క్లోరిన్ కమ్స్ టు దిస్ పొజిషన్. నౌ వాట్ విల్ బి ద ప్రియారిటీస్? నౌ యూ అసైన్ ప్రియారిటీస్ హియర్. ఫస్ట్ క్లోరిన్, తర్వాత C2H5, తర్వాత CH3 4. బాటమ్ ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయట్లేదు, బాటమ్ మోస్ట్ ఎప్పుడు కిందే ఉంటుంది. ఇప్పుడు 1 తర్వాత 2 ఏ డైరెక్షన్లో వస్తుందో చూడండి. ఇప్పుడు ఇలా వెళ్ళాం అనుకోండి, 1 తర్వాత 3 వస్తుంది.
నేను 1 నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్తే 1 తర్వాత 3 వస్తుంది. 4th ఎలాగో మనం డిస్టర్బ్ చేయం, అది ఎప్పుడు కిందే ఉంటుంది. ఓకే, సో 1 తర్వాత 2 రావాలంటే యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఇన్ దిస్ డైరెక్షన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే ఇట్ ఈస్ ఎస్ కాన్ఫిగరేషన్. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఎస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు అసైన్ priorities for RS nomenclature also. Okay, so this also comes under optical isomerism. Okay, so like this all the model questions are being covered, my dear children. So thank you very much for కోఆపరేటింగ్ విత్ మీ. నా వీడియోస్ మ్యాక్సిమం మీరు యూజ్ చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఐఎమ్ హోపింగ్ వెరీ వెల్. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ తెలుగు. దట్ ఈస్ అ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ మీ, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ ద కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ బెటర్. ఓకే, సో ప్లీజ్ కీప్ రైటింగ్ యువర్ నోట్స్, కీప్ రైటింగ్. మీరు ఎంత రాసి ప్రాక్టీస్ చేస్తేనే అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో ప్రతిదీ కూడా రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో ద మోర్ యూ రైట్ అండ్ ప్రాక్టీస్, ద బెస్ట్ విల్ బీ యువర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఆల్వేస్ I say your hard work is your superpower. Thanks for watching. Bye.